మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ డివిజన్లోని ఏసీఎల్ చివరస్తాలో డిసెంబర్ 25, 2024న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి దహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ రాంబాబు గారు మాట్లాడుతూ, ధర్మశాస్త్రం కాదు ఇది, అధర్మ శాస్త్రం, మనిషిని మనిషిగా చూడలేని శాస్త్రాన్ని ధర్మశాస్త్రం అని ఎలా అంటారని ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రకారము ఎన్నికల్లో పాల్గొని పార్లమెంటులో కూర్చొని ఈరోజు ఆ రాజ్యాంగ నిర్మాతనే అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటు. వెంటనే తాను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంశాలు ఎస్సీ ఎస్టీ నాయకులు ఈసీఐఎల్ ఎంప్లాయీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, అంబేద్కర్ అందరివాడు కొందరివాడు కాదు అని చెప్పాడు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆ పోరాటమే చేయకపోతే ఈరోజు ఇంత మాత్రం కూడా ఇక్కడ వచ్చి నిలబడే వాళ్ళం కాదు మేము అని మాట్లాడారు. అంబేద్కర్ కులవాది కాదు, కుల నిర్మూలనవాది. తనను కులవాది అన్నవారు నిజమైన మనుధర్మ శాస్త్ర వారసులు అవుతారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పోరాటము అంటే ఈ దేశ అభివృద్ధికి ఒక పునాది అని మాట్లాడారు నాగేశ్వరరావు గారు. సిఎంఎస్ సావిత్రి గారు మాట్లాడుతూ, అంబేద్కర్ పోరాట ఫలితమే ఈరోజు స్త్రీలు ఈ మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు, లేకుంటే ఇంకా ఒంటింటికి పరిమితమై ఉండేవారంటూ మాట్లాడారు. ఇది అధర్మంతో సమానంగానే ధర్మంతో సమానం కాదు. ఇప్పటికీ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంటుకి ఎన్నికై రాజ్యసభకు ఎన్నికైన మంత్రులు, సాక్షాత్తు హోం మంత్రి అమిత్ షా మొన్న పార్లమెంటుల్లోనే అంబేద్కర్ 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 అని, అంబేద్కర్ అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది అని మాట్లాడడం చాలా ఇబ్బందికరం. వెంటనే తను రాజీనామా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆ పార్టీ అతన్ని బహిష్కరించాలి. లేకపోతే మాత్రం బీజేపీ పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తాం. ఢిల్లీలో ఉన్న వాళ్ళ కార్యక్రమమే కాదు, అమిత్ షా ఇంటి దాకా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకొని పోతందుకు మేము ముందుంటామని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. సోదరులారా, ఈరోజు 25 డిసెంబర్ 2024 అంటే 1927లో, అంటే దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. 1927లో ఇదే రోజు డిసెంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి 35-36 సంవత్సరాల యువకుడు. ఆయన భారతదేశ చరిత్రలో ఆయన తీసుకునే నిర్ణయము ఇది భారతదేశంలోనే ఒక చాలా పెద్ద నిర్ణయం. అది ఏంటంటే, వేల సంవత్సరాల నుంచి ఈ హిందూ సమాజంలో ఏదైతే అనైక్యత ఉందో దానికి కారణం ఏంటి అనేది ఆయన సంస్కృతం నేర్చి, ఆయన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, తర్వాత ఇది మనుశాస్త్రం అనేది కూడా తెలుసుకొని దానిలో ఉన్న మంచి చెడ్డలన్నిటి కూడా ఆయన భారతదేశ ప్రజలకు ఆ రోజు దాదాపు 30 కోట్ల మందిలో 7 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అక్కడ. అయితే వాళ్ళందరినీ కూడా ఆ హిందూ కోడ్లో వాళ్ళు కాదు, వీళ్ళు అంటరాని వారు, వీళ్ళకు ఎక్కడ కూడా ఏ అవస్థలు కూడా ఎక్కడ కూడా వీళ్ళకు అవకాశం లేదు. కాబట్టి అటువంటి వ్యవస్థను బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిందంటే, ఆ రోజు చాలా పెద్ద ఊరేగింపుగా, ఇది మహాది పట్టణము కొంకణం ఏరియాలో జరిగింది ఇది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సభను నిర్వహించడానికి ఎవరైనా స్థలం ఇచ్చిరా అంటే ఎవరు ఇవ్వలేదు. కానీ అక్కడ స్థానికంగా ఉన్న ఒక ముస్లిం యజమాని, ఆయన పేరు ఫతే ఖాన్ తన ప్రైవేటు ల్యాండ్ని బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆ యొక్క విధానాన్ని నిర్వహించుకోవడానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు బొంబాయి నుంచి ఆ స్థలానికి రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడికి వెళ్ళి వస్తాడా, ఇట్లకి ట్రైన్లో వస్తాడా, బస్సులో వస్తాడా, ఎక్కడికి వెళ్ళి వస్తాడా ఆయన ఎదుర్కోవాలనే మూమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడే సముద్ర తీరంలో ఉన్న ముంబైలో పద్మావతి అనే ఒక నావలో అక్కడికి వెళ్ళి బయలుదేరి సముద్ర తీరంలో కొంకణ్ దగ్గరికి వచ్చి ఆ మీటింగ్ జరగడం జరిగింది. అయితే ఆ రోజుల్లో అది చాలా పెద్ద స్ట్రైక్, అది నిమ్న జాతులకు చాలా పెద్ద స్ట్రెంత్ అనేది. మరి ఈరోజు మనం కూడా అటువంటి విధానాలు ఇప్పుడు
అట్లా మనకు మనశ్శాస్త్రంలో ముఖ్యంగా ఏముందంటే విడదీసి పాలించేది ఉంది. మనకు ఎస్సీలకు అక్కడ ఏమి చోటు కూడా లేదు. తర్వాత ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా అది కాల్చి భారతదేశంలో హిందువులను సంస్కరించుకోవడానికి చేసిన ఎత్తు అది. దానికి కూడా వాళ్ళు వ్యతిరేకించడం వల్ల ఇప్పటికీ కూడా అదే విధానాలు నడుస్తున్నాయి. మనము రాజ్యాంగ పరంగా నడుచుకుంటూ ఇన్ని హక్కులు సాధించుకొని ఈ విధంగా మీ ముందు మాట్లాడడం అనేది అది ఇచ్చిన ధైర్యమే. కాబట్టి బాబాసాహెబ్ ఆ రోజు చేసింది, ఈరోజు ఈ కొంతమంది అయినా కానీ కూడా నిలబడి బాబాసాహెబ్ చేసింది కరెక్ట్ అని ఈ సమాజానికి చెప్పడానికే ఈరోజు మనశ్శాస్త్రాన్ని తగలబెట్టడానికి మేము వచ్చినాము. మీరందరూ వచ్చింది ఈ వీడియో ద్వారా మీరు కూడా దాన్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. జై భీమ్. అంటే 1927 డిసెంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ కొంకట్ ఏరియాలో రాయగఢ్ అనే గ్రామంలో లక్షల మందితోని ఈ మనుస్మృతిని దహనం చేసింది. ఎందుకు అంటే దళితులు కావచ్చు మరియు మహిళలు అభివృద్ధి పరంగా ముందుకెళ్లాల్సినటువంటి మహిళలను కూడా ఈ మత ధర్మశాస్త్రం అన్ని రకాలుగా నెట్టేస్తుంది, వెనుకకు నెడుతుంది. వాళ్ళ బుర్రలకు మెదళ్లకు సంఖ్యలు వేసి ఈ సంస్కృతి పరంగా అనేక రకాలుగా వాళ్ళను బానిసలుగా చూస్తున్నటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టినటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఈ మనుధర్మ శాస్త్రం ఇక నుంచి కూడా మాకు వద్దు అని చెప్పేసి మహిళల తరఫున చైతన్య మహిళా సంఘం తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మనుధర్మ శాస్త్రమే లేకుంటే ఈరోజు సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా ముందుకెళ్లాల్సినటువంటి యువత కావచ్చు మహిళలు కావచ్చు ముందుకెళ్ళలేక ఈ గుండు బళ్ళు అనుకుంటా ఈ మనుధర్మ శాస్త్రాన్ని నమ్ముతూ ఇంకా బానిసలుగా బతుకుతున్న సందర్భాలు కూడా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఈ రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ల పరంగా ఓట్ల తరఫున గెలిచినటువంటి నాయకులు కూడా ఈరోజు ఈ మనుధర్మ శాస్త్రాన్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని మహిళల్ని బానిసలుగా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ వీటిని వ్యతిరేకించి మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించి కాలబెట్టిన రోజును ఈరోజు మేము కూడా స్వాగతిస్తూ ఈ మనుధర్మ శాస్త్రాన్ని కాలబెట్టడానికి మహిళా తరఫున మా చైతన్య మహిళా సంఘం కూడా సిద్ధంగా ఉంది. ఈపీఎఫ్ హైదరాబాద్ మిత్రులు చెప్పినట్టుగా డిసెంబర్ 25, 1927లో మనుశాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు తగలబెట్టారు. ఆనాటి నుండి కూడా వర్ణ వ్యవస్థని ఇప్పుడు పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్ణ వ్యవస్థని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆ కుట్రలో భాగంగానే మనువాదులైనటువంటి ఇవాళ అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయడం. అతను భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికయ్యి పదవి అనుభవిస్తూ గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో చేరి ఇవాళ భారత రాజ్యాంగాన్ని నిర్మాతని అవమానించడం దురదృష్టకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ కేంద్ర పాలకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావాజాలంగా అన్నటువంటి పార్టీ, దానికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎటువైపు ఇవాళ పాలకులు బీజేపీ అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇస్తున్న వాళ్ళ వైపా లేకుంటే భారత రాజ్యాంగం వైపా అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ వాళ్ళ మిగతా అనుచరులు కానీ దానికి మద్దతు ఇస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుదామని బాబాసాహెబ్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మను ధర్మాన్ని ఈసీఐఎల్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దాన్ని తగలబెట్టడం జరుగుతుంది. సరిగ్గా 97 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారు. ఇది ధర్మశాస్త్రం కాదు, ఇది అధర్మశాస్త్రం. ఏదైతే మనుస్మృతి గత 3000 సంవత్సరాలుగా భారతదేశ ప్రజల మనసుల్లో మెదడుల్లో ఒక బంధనాన్ని సృష్టించింది. శూద్రులు అంటే శూద్రవర్ణం, మహిళలు, వీళ్ళకి ఎటువంటి హక్కులు లేనటువంటి పద్ధతుల్లో ఈ మనుస్మృతి ఉంది. ఇది ఈ దేశానికి పనికిరానిది అని చెప్పేసి దాన్ని తగలబెట్టడం జరిగింది. ఇక్కడ ఒక మాట మనం గమనించాలా, ఈ వర్ణాశ్రమ ధర్మం ప్రధానంగా ఈ మనుస్మృతి యొక్క సారాంశం. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే హక్కులు, మిగతా శూద్రులు, మహిళలకి ఎటువంటి హక్కులు లేవని చెప్పడం అనేది ఇది అధర్మానికి మాత్రమే కారణం కాదు, ఈ దేశం అభివృద్ధికి,
ఇది ఆటంకంగా ఉంది. ప్రజల సమానత్వానికి ఆటంకంగా ఉంది. ఇది ప్రజల స్వేచ్ఛకు ఆటంకంగా ఉంది. ప్రజలకి ఏ రకంగా అన్ని బంధనాలను ఏర్పాటు చేసిందో ఈ దేశ అభివృద్ధి కూడా ఇది ఆటంకంగా ఉంది. కాబట్టి దీన్ని సంస్కరించబడనబడాలా లేదా దీన్ని తగలబెట్టాలని చెప్పేసి దాని యొక్క సారాంశంగా మనం చూడాలి. ఇక 1950లో మనకి రాజ్యాంగం ఏదైతే అమల్లోకి వచ్చిందో 1950లో వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో దీన్ని మేము ఆ రోజు ఆమోదించమని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి నిరాకరించారు. కానీ దురదృష్టవశాత్తు గడిచిన 11 సంవత్సరాలుగా వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రజాస్వామ్యం, సమానత్వం, సోషలిజం, సెక్యులరిజం, ఫెడరలిజానికి ఆనవాయితీగా నిలయంగా ఉన్నటువంటి మన రాజ్యాంగాన్ని మార్చేసి మళ్ళీ మనుస్మృతి చేయటం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. నిన్న కాక మొన్న అమిత్ షా మన హోమ్ మినిస్టర్ ఏమన్నాడంటే అంబేద్కర్ను తలుచుకునే బదులు ఏ భగవంతునನ್ನು తలుచుకుంటే మీకు 7 జన్మలకు పుణ్యం దక్కింది అని చెప్పాడు. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు అసలు పుణ్యం పాపం ఏంటి? అది రాజ్యాంగం సైన్స్ ఆధారంగా ఉన్నటువంటి ప్రాంతం. కాన్స్టిట్యూషన్ గురించి చర్చించే సందర్భంలో ఆ రకంగా వ్యాఖ్యలు చేయటం అనేది చాలా తప్పు. అందుకోసం ఈ అమిత్ షా ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉండడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు, రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అంబేద్కర్ వైపా, రాజ్యాంగం వైపా, మనుస్మృతి వైపా, బీజేపీ వైపా తేల్చుకోవాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా అడగాల్సినటువంటి, డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మనుస్మృతి దహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.